హలో ఫ్రెండ్స్, ఈ సమ్మర్లో దాహం తగ్గించుకోవటానికి స్టీమ్ మీద వండే టిఫిన్స్ వెతుక్కుంటాం కదా. అటువంటి కోవలోకి ఈ రాగి ఇడియప్పం చేరుతుంది. మిల్లెట్స్తో చేసే వంటకం వెరైటీగా ఉంటుంది. సైడ్ డిష్గా కోకోనట్ మిల్క్ అండ్ జాగరీ బాగుంటుంది, లేకపోతే చనా కర్రీ కూడా బాగుంటుంది. రాగి పిండి బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవటానికి ఒక గ్లాసు జల్లించిన పిండి తీసుకుంటే 1/4 గ్లాస్ నీళ్లు అదే గ్లాస్తో తీసుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్లోకి ఈ కొలిచిన నీళ్లు పోసుకుని కొద్దిగా నెయ్యి, ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇలా నీళ్లు మరిగేటప్పుడు పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లోకి మార్చుకుంటే పిండి అడుగంటదు. ఇలా మొత్తం పిండి నీళ్లకు పట్టిన తరువాత స్టవ్ ఆపి మూత పెట్టి చల్లారనివ్వాలి. కొంచెం పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండిని కలుపుకుని ముద్దలాగా చేసుకోవాలి. మనం పోసిన నీళ్లు కరెక్ట్గా సరిపోయి ఇలా ముద్దలాగా అయింది. ఒకవేళ పిండి లాగా అనిపిస్తే కొంచెం నీళ్లు పైన చిలకరించుకోవచ్చు. ఇప్పుడు పిండి ఆరకుండా బాగా సాఫ్ట్గా ఉండటానికి ఒక స్పూన్ ఆయిల్ని పిండి పైన వేసి మళ్ళీ పిండిని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు సన్న కారపూస వేసుకునే గొట్టం తీసుకుని అందులో పెట్టే కారపూస ప్లేట్, ఆ గొట్టం, ఇడ్లీ ప్లేట్స్ ఆయిల్తో గ్రీస్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపిన రాగి ముద్దలోంచి కొంచెం ముద్ద తీసుకుని సన్నగా చేసి కారపూస గొట్టంలో పెట్టి మూసి ఇడ్లీ ప్లేట్లోకి చూపించిన విధంగా ఒత్తి పెట్టుకోవాలి. ఈలోపు ఇడ్లీ స్టీమర్ వేడి చేసుకుని ఇడ్లీ ప్లేట్స్ని పెట్టి 10 నిమిషాలు స్టీమ్ చేసి తీసుకుంటే రాగి ఇడియప్పం రెడీ అయినట్లే. వేడిగానే కాదు, చల్లగా అయిన తర్వాత కూడా ఇంతే సాఫ్ట్గా ఉంటాయి. మీరు సమ్మర్లో ఈ టిఫిన్ ఇష్టపడతారో లేదో కామెంట్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.